పోలీస్ స్టేషన్ పరిధిలో కాచివాని సింగరానికి చెందిన వార్డ్ మెంబర్ భర్త కిన్నెర జంగయ్యపై గుర్తు తెలియని వ్యక్తి కారుతో ఢీకొట్టి ఐరన్ రాడ్ తో దాడి చేశాడు. ఈ సంఘటనలో తీవ్ర గాయాలైన జంగయ్యను స్థానికులు పిర్జాదిగూడ శ్రీకర హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సాయేశ్వర కాలనీలో జంగయ్య అని చెప్పని మాజీ వార్డు సభ్యులు కాచివాని సింగారం వ్యాపార నిమిత్తం ఫ్లాట్స్ చూపించడానికి సాయేశ్వరకు రావడం జరిగింది. మరి అతని మీద కత్తులతో దాడి చేసినారు. ఏ విధంగా అంటే ఈయన ముందు బండి పోతుంటే బండి నుంచి ఎంకొచ్చి కారుతో వచ్చి గుద్ది అతను కింద పడ్డాక కత్తులతో కొడవలతోటి అటాక్ చేయడం జరిగింది. తీవ్రంగా చాలా దుబ్బలున్నాయి, పత్తిపోట్లున్నాయి. ప్లస్ కాలు విరిగిపోయింది, చెయ్యి విరిగిపోయింది, మడిని మొత్తం నెత్తిన అయిపోయింది. ఇంకా తల మెడ పైన నరికినారు. చాలా తీవ్ర స్థాయిలో ఉన్నది అతని పరిస్థితి. ఇప్పుడు ఐసీలో ఉన్నాడు. ఆ ఒక అటాక్ చేసిన వ్యక్తి ఏలాబాద్ గ్రామానికి చెందిన సీను అంట. అతనికి చికెన్ షాప్ ఉందంట. ఇతను ఏదో ఆయనకు భార్యకు ఏదో గొడవలు అయితే ఆ పంచాయతీలో పెద్దరికంగా పోయినందుకు అది మనసులో పెట్టుకొని అతని మీద నువ్వు నాకు చెప్పటోని అని చెప్పాను మనసులో పెట్టుకొని అతని హత్య ప్రయత్నం చేయడం జరిగింది. ఖచ్చితంగా అతను ఆ ఖాళీలో నరికేసి ఈ నా కొడుకు సస్తే చెప్పురు నాకు అని చెప్పుకోండి, ఇంకా రువాబా కారెక్కి నేను పోతున్నాను చెప్పని వెళ్ళిపోవడం జరిగింది. ఈరోజు ఆ ఒక జంగయ్యని నేను చూడడం జరిగింది. ఆయన అన్కాన్షియస్ ఉన్నాడు. ఖచ్చితంగా అతనిపై చర్య తీసుకోవాలి. ఇంకా కూడా డాక్టర్లు మొత్తం అడిగి సమాచారం అది తెలుసుకున్నాం. ఏంటి పరిస్థితి అని చెప్పంటే చాలా క్రిటికల్ పొజిషన్ అండి. ఇంకా కూడా మొత్తం సర్జరీలో 4-5 సర్జరీలు చేయాలి. ఆ సర్జరీ తర్వాత మాత్రం మేము ఏదైనా కండిషన్ చెప్పగలుగుతామో చెప్పని రిస్క్ ఫ్యాక్ట్స్ కింద వాళ్ళ బంధువులతో కూడా సంతకాలు తీసుకోవడం జరిగింది. మేము కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా హాస్పిటల్ ఎండి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఏదేమైనా సరే స్పెసిఫిక్ గా తీసుకొని ఆ జంగయ్యని బ్రతికే విధంగా అతని ప్రాణ రక్షణ చేయాలని చెప్పని కోరుకుంటున్నాం. పోలీస్ యంత్రాంగానికి తెలుస్తున్నాం. ఇటువంటి అరాచకాలను మాత్రం ఈ పిర్జాడ్ రోడ్ ప్రాంతంలో సుమారు 10 ఏళ్ళ ఇప్పుడు కాలేదు. ఇటువంటి అరాచకాలను సృష్టించింది కాబట్టి మా పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా అతను యాక్షన్ తీసుకొని అతన్ని మాత్రం తీవ్రంగా శిక్షించాలని చెప్పని తెలియజేస్తూ ఆయన శిక్షించకపోతే మొత్తం ప్రొటెక్ట్ చేస్తాం, ఖచ్చితంగా అడ్డుకుంటాం. మరి రాష్ట్రారోపణ చేసేదాకా తేవద్దని చెప్పని అతని మీద చర్య ఉండాలని చెప్పని తెలియజేస్తూ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఫిర్యాదు 108 ఎంబడే అప్పటికే 108 ప్లస్ 100 ఫోన్ చేయరు. పోలీసు వాళ్ళు కూడా వచ్చారు, పంచనామా తీసుకొని పోయారు. మొత్తం విజువల్స్ మొత్తం తీసుకున్నారు. అవన్నీ వాళ్ళు చేసి పని చేస్తున్నారు. పేరెంట్స్ మాత్రం రిటర్న్లో కంప్లీట్ ఇవ్వలేదు. ఇప్పుడు ఆ పేరెంట్స్ మొత్తం ఈయనే ఉన్నారు కాబట్టి ఇది అయిపోయినాక మరి ఇంకొక 1-2 గంటలకు ఫిర్యాదు చేయడానికి వాళ్ళు వెళ్ళి ఫిర్యాదు చేస్తారని చెప్పి తెలియజేస్తున్నారు.